As CBSE. CBSE 2024 MCQ question. The zeros of the quadratic polynomial 2x square minus 3x minus 9 or the zeros of the quadratic polynomial 2x square minus 3x minus 9 or. Solution. Given quadratic polynomial is 2x square minus 3x minus 9. Let p of x equal to 2x square minus 3x minus 9. దీన్ని మనం p of x equal to 2x square minus 3x minus 9 కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలి ఫ్యాక్టర్స్? we know in previous year 2x square minus 2 9 2s 18 9 2s 18 అంటే మనకేంటి 3 6 18 ఫోర్త్ టేబుల్లో రాదు, ఫిఫ్త్ టేబుల్లో రాదు, మళ్ళీ సిక్స్త్ టేబుల్లోనే వస్తుంది. అంటే మనకి ఇక్కడ తీసుకున్నవి ఈ 6ని 3ని తీసుకున్న తర్వాత ఇవి ప్లస్ కానీ మైనస్ కానీ ఏది చేసినా సరే మనకి మిడిల్ టర్మ్ అన్నది -3 రావాలి. మిడిల్ టర్మ్ అన్నది -3 రావాలి. అంటే ఏంటి? ఇక్కడ -3 ఎప్పుడు వస్తుంది? 6 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది. -6 + 3 చేస్తే మనకి -3 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ -3 ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? -6 ఇక్కడ x ఉంది కాబట్టి x రాస్తాం ప్లస్ 3x అంటే ఏంటి? ఇక్కడ -6x + 3x అంటే ఇందులో నుంచి ఇది +3 పోతే మనకి మిగిలేది ఏంటి? -3x మిగులుతుంది. ఈ ఈక్వేషన్కి ఎలాంటి ఎడిషన్స్ కానీ లేవు. యాజ్ టీస్ దీన్ని సింప్లిఫై చేస్తే యాజ్ టీస్ దిస్ ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో నుంచి మనం 2xని కామన్ తీయచ్చు. 2xని ఇక్కడ కామన్ తీస్తే x మిగులుతుంది. ఇక్కడ x కామన్ వెళ్ళింది, ఇందులో 2 కామన్ వెళ్ళింది అంటే ఏంటి? ఇక్కడ 3 మిగులుతుంది. 2 3s 6x. నెక్స్ట్ మధ్యలో మైనస్ ఉంది అంటే ప్లస్ 3ని కామన్ తీద్దాం. అంటే 3 కామన్ తీస్తే ఇక్కడ x మిగిలిపోతుంది. -3 కామన్ తీసినాం కాబట్టి 3 3s 9 కాబట్టి x - 3 అవుతుంది. ఇక్కడ x - 3ని కామన్ తీస్తే 2x + 3 ఈ విధంగా ఫ్యాక్టర్స్ వస్తాయి. నెక్స్ట్ దస్ to find zeros of given quadratic polynomial, putting p of x equal to 0, we get x minus 3 equal to 0 or 2x plus 3 equal to 0. x equal to 3. నెక్స్ట్ 2x ఈక్వల్ టు ప్లస్ 3ని ఈక్వల్ టు అవతలకి పంపించేస్తే -3. x ఈక్వల్ టు -3 ఇక్కడ 2 అన్నది ఇంట్లో ఉంది. ఈక్వల్ టు ఇవతలకి వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. x ఈక్వల్ టు -3/2. ద zeros of polynomial or 3 and -3/2. Polynomial CBSE 10th class MCQ 2024 question. The zeros of the quadratic polynomial 2x square minus 3x minus 9 or give solution. Given quadratic polynomial ఏంటి? 2x square minus 3x minus 9. దీన్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? 2 ఫ్యాక్టర్స్ని కనుక్కోవచ్చు. ఈ 2 ఫ్యాక్టర్స్ని కనుక్కున్న తర్వాత మనం ఏం చేయొచ్చు? To find zeros of given quadratic polynomial, putting p of x equal to 0, we get x minus 3 equal to 0 or 2x plus 3 equal to 0. x equal to 3, x equal to -3/2. The zeros of polynomial or 3 and -3/2. 3 and -3/2. Option A is correct.